రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ నేతృత్వంలో పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధి పరుగులు పెడుతోందని, అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్లా శ్రీధర్ పేర్కొన్నారు. పిఠాపురంలో మీడియాతో మాట్లాడిన డాక్టర్ పిల్లా శ్రీధర్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కు పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. కూటమి నాయకులు, జనసేన, తెలుగుదేశం, బీజేపీ ప్రధాన కార్యకర్తలు, నాయకులకి మాకెంతో ప్రియమైన మా కుటుంబ సభ్యులైన పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ భోగి మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. గత సంక్రాంతికి పోల్చుకుంటే ఈ సంక్రాంతి చాలా ముఖ్యమైనది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా వైసీపీ ప్రభుత్వాన్ని దించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొచ్చాం. ఈ సంక్రాంతి అనేక వెలుగులు మన జీవితాల్లో నింపుతుంది. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గానికి వస్తే 100 పడకల ఆసుపత్రి రావడం చాలా ఆనందదాయకం. మరియు గొల్లపురంలో కూడా జగనన్న కాలనీకి టెంపరీ రోడ్డు వేశారు. త్వరలో దానికి పర్మనెంట్ బ్రిడ్జ్ కూడా వస్తుంది. సూరంపేటలో కూడా అనేక పనులు చేయడం మొదలెట్టింది. ప్రతి గ్రామంలో కూడా సీసీ రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి. త్వరలో బీటీ రోడ్స్ కంప్లీట్గా జరుగుతాయి. ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఈ సంక్రాంతి కల్లా గుంతలు లేని రోడ్లతో ఆంధ్రప్రదేశ్ వెళ్తుంది. అదేవిధంగా వచ్చే సంక్రాంతికి పిఠాపురం నియోజకవర్గంతో పాటు ఆంధ్రప్రదేశ్ కూడా చాలా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం ఆల్రెడీ అనేక పనులు మొదలయ్యాయి. త్వరలో ఇంకా అనేక పనులు కూడా మొదలవుతాయి. సో వచ్చే సంక్రాంతి నాటికి ఒక డిఫరెన్షియేషన్ అన్నది ఖచ్చితంగా పిఠాపురం నియోజకవర్గంలో కనిపిస్తుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ, మరొక్కసారి ప్రతి ఒక్కరికి పేరు పేరున సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మేము అడిగిన వెంటనే పిఠాపురం నుంచి మీరు పోటీ చేయడం, ప్రజలందరూ కూడా మీకు బ్రహ్మరథం పట్టి అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు పిఠాపురం ప్రజల రుణాన్ని పవన్ కళ్యాణ్ గారు ప్రతిరోజు కూడా ఆలోచించుకుని ఆయన తీర్చుకునే విధంగా ఆయన అడుగులు వేయడం చాలా సంతోషకరం. పిఠాపురం ప్రజలు మీరు చేసే అభివృద్ధిని ఖచ్చితంగా మర్చిపోకుండా ఉంటారని చెప్పేసి పిఠాపురం ప్రజల తరపున కళ్యాణ్ గారికి మేము అభినందనలు, అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరింత అభివృద్ధి చేస్తారని చెప్పేసి మేము కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.